హాయ్ అండి. మేము ఒకసారి పటేల్ బ్రదర్స్ కానీ ఇండియా బజార్కి కానీ వెళ్ళొచ్చామంటే ఖచ్చితంగా ఈ పనులన్నీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే కనుక సగం సగం ట్రాష్లో వేయాల్సి ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లోకి డైరెక్ట్గా తోసామంటే. ఇక పచ్చిమిరపకాయలు అయితే మాత్రం నేను లూజ్వే తెచ్చుకుంటాను, ప్యాకింగ్ ఉన్నవి తెచ్చుకోను. కొన్ని షాపుల్లో ప్యాక్ చేసి ఇస్తారు ఇంత క్వాంటిటీ అని చెప్పి. నేను ఆ విధంగా అయితే తెచ్చుకొని, ఎందుకంటే అన్ని పడతాయో లేదో తెలియదు, సగం సగం పోతాయని చెప్పేసి ఇండియా బజార్లో అయినా పటేల్లో అయినా ఇలాగ లూజు పెడతారు. లూజు ఎన్ని కావాలంటే అన్నీ తెచ్చుకోవచ్చు. నేను కొన్ని ఎక్కువే తెచ్చుకుంటాను. ఒక వారం 10 రోజులకి సరిపడగా తెచ్చేసుకుంటే ఇక మాకు అలాగా పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఈ విధంగా మనం నిల్వ చేసుకున్నామంటే పచ్చిమిరపకాయలని 10 రోజులైనా కూడా కలర్ మారవు, ఒక్క కాయ కూడా పాడవకుండా ఉంటుంది. నేనైతే చాలా రోజులు బట్టి ఈ విధంగానే స్టోర్ చేసుకుంటున్నాను. కడగట్లేదు, జస్ట్ క్లీన్ చేసి ఆ ముచ్చుకులు ఉంటాయి కదా అవన్నీ తీసేస్తున్నాను. అంటే దాని మీద ఉన్న తడి లాంటిది అదిను టిష్యూ పెట్టి తుడిచేస్తాను. తుడిచేసిన తర్వాత ఇలాగ ముచ్చుకలు తీసుకొని ఒక టిష్యూ పేపరు ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకొని దాంట్లో పచ్చిమిరపకాయలు వేసి స్టోర్ చేసుకుంటాను. నాకు ఇంక ఇవి వారం 10 రోజులైనా కూడా చక్కగా ఉంటాయి, ఈజీగా వాడేసుకోవచ్చు కూడా. ఈ షాపుల్లో మనం ఎంతసేపు అయినా స్పెండ్ చేసి ఒక్కొక్క పచ్చిమిరపకాయని చూసి ఏరుకొని కూడా తెచ్చుకోవచ్చు. మనకు ఓపికని బట్టి. మనకు ఓపిక ఉందంటే కనుక 1 గంట పచ్చిమిరపకాయల దగ్గర స్పెండ్ చేయొచ్చు. నాకంటే అంత ఓపిక లేదు, అంత సహనం కూడా లేదు. అందు గురించి నేను గుప్పెడితో తీసుకొని అలాగే ఎన్ని కావాలంటే అన్నీ కవర్లో వేసి తెచ్చేసుకుంటాను. అందులో కొన్ని అయితే మాత్రం పాడైనవి, మచ్చలు ఉన్నవి ఉంటాయి. అటువంటివి అన్నీ మాత్రం తీసి పడేస్తాను. ఎందుకంటే ఆ పాడైనవి, మచ్చలు ఉన్నవి మనం ఇందులో వేసామంటే మంచి వాటిని కూడా పాడు చేసేస్తాయి. అందు గురించి అటువంటివి మాత్రం తీసి పడేయాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మధ్యలో ఇంకేమీ తినకపోతే కనుక 11:30-12 గంటలకల్లా భోజనం కంప్లీట్ చేసేస్తాము. ఎర్లీగా లంచ్ కూడా కంప్లీట్ చేసిన మూలాన్ని ఇక సాయంత్రం 4 అవుతులోకి ఇక ఆకళ్ళు స్టార్ట్ అవుతాయి. 4-4:30 కల్లా ఆకళ్ళు స్టార్ట్ అవడంతో మనకి ఇంకా ఏదో ఒక దాని మీద లాగేస్తుంది. ఇక ఫ్రిడ్జ్లో ఏమన్నా స్ప్రౌట్స్ అటువంటివి ఏమన్నా ఉంటే వేడి చేసుకొని తినేస్తాం ఒక్కొక్క రోజు. ఒక్కొక్కసారి ఇటువంటివి ఏమన్నా తీసుకొస్తే కనుక ఇటువంటివి చేసుకుంటాం. ఇక ఇవి మేము కాస్ట్కో నుంచి తీసుకొచ్చాము. కాస్ట్కోలో ఇలాగా 8 కలిపి ఒక ప్యాకింగ్ చేసి ఇచ్చేస్తాడు. మనకి వెగ్మెన్స్లోని మిగతా చోట్ల కూడా అమ్ముతారు. కాకపోతే పైన మొక్కజొన్న పొత్తుకి అది ఉంటుంది కదా కవరు, అది ఉంచి అమ్ముతారు మనకి. అవన్నీ కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. కాస్ట్కోలో అయితే మాత్రం అవన్నీ క్లీన్ చేసి ఈ విధంగా పెట్టేసి ఇచ్చేస్తాడు. ఈ మొక్కజొన్నలు స్వీట్ మొక్కజొన్నలు కొంచెం తీపిగానే ఉంటాయి. అందువల్ల మనకి కాల్చుకోవడానికి అయితే పనిచేయవు, చాలా లేతగా ఉంటాయి. మనం కాల్చామంటే కనుక గింజలన్నీ మాడిపోయి మనం తినడానికి గింజలు అయితే మిగలవు. ఇద్దరు గురించే చేస్తున్నాను కాబట్టి నేను 3 మొక్కజొన్నలని స్టీమ్ చేసుకుంటున్నాను. వీటిని ఇలాగా స్టోర్ చేసుకుంటున్నాను ఫ్రిడ్జ్లోని. రేపు ఎల్లుండా కూడా చేసుకుంటే అయిపోతాయి ఇవి. ఇటువంటివన్నీ కూడా స్టీమర్లోనే పెట్టేస్తున్నాను. పొయ్యి మీద అయితే చేసుకోవట్లేదు. స్టీమర్లో పెట్టడం వల్ల ఏంటంటే మనకి తొందరగా అయిపోతుంది, అలాగే గ్యాస్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇవి గ్యాస్ మీద పెట్టామంటే కనుక దానికి ఫిల్ చేయడానికి ఫుల్గా వాటర్ వేసి పెడతాం కాబట్టి చాలా గ్యాస్ అయితే వేస్ట్ అవుతుంది. స్టీమర్లో అంటే వాటరు ఇదంతా కూడా దీంట్లో ఏమీ వేయక్కర్లేదు కాబట్టి దీంట్లో ఉన్న పోషకాలు కూడా అలాగే ఉంటాయి, ఎక్కడికి పోవు. అందు గురించి నేను స్టీమర్లోనే పెట్టేసుకుంటున్నాను. జస్ట్ ఒక 10 మినిట్స్కి పెట్టేసుకున్నామంటే మనకి మొక్కజొన్నలు రెడీ అయిపోతున్నాయి తినడానికి. కాస్ట్కోలో ఫుడ్ ఐటమ్సే కాదు, ఏ ఐటమ్ అయినా కూడా మిగతా స్టోర్స్తో కంపేర్ చేసుకుంటే కనుక తక్కువ రేటే పడుతుంది. క్వాలిటీ, క్వాంటిటీ 2 కూడా బాగుంటాయి. నేను ఈ మొక్కజొన్నల్ని అలాగా కడిగేసుకొని తెచ్చి స్టీమర్లో పెట్టేసుకుంటున్నాను. మనం స్టీమర్లోని వాటర్ ఇందులో ఏమీ వేయాల్సిన అవసరం లేదు. వెనకాల బాక్స్ ఉంది కదా, అది దాంట్లోనే వాటర్ ఫిల్ చేస్తాము. ఆ వాటర్ తోటే ఇది స్టీమ్ అవుతుంది. న్యూట్రిషన్ అయితే మాత్రం అలాగే ఉంటుంది, టేస్ట్ కూడా మారట్లేదు. నాకైతే మాత్రం చాలా ఉపయోగపడుతుంది ఈ స్టీమరు. ఇవి చాలా లేతగా ఉంటాయి కాబట్టి మనకి ఒక 10 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. నేను వెజిటేబుల్ మోడ్ సెలెక్ట్ చేసి ఆన్ చేసుకున్నాను. కరెక్ట్గా 10 మినిట్స్లో రెడీ అయిపోతాయి. ఇక అవేలోగా నేను కరివేపాకును కూడా తెచ్చుకున్నాను నిన్న. అది కూడా క్లీన్ చేసుకుంటాను. ఈ కరివేపాకు చూసారా, ఇంత పెద్ద ప్యాకెట్ వచ్చేసింది.
దీన్ని మనం ఇలాగా నిల్వ చేసుకుంటే లాస్ట్కి వస్తులో కొంచెం పోయినా కానీ చాలా రోజులైతే మాత్రం కరివేపాకు ఫ్రెష్గానే ఉంటుంది. ప్రతి షాప్లో కూడా మనకి కరివేపాకు ఈ విధంగా సీల్ చేసే ఉంచేస్తారు ప్యాకెట్స్. ఆ ప్యాకెట్స్ మీద రేట్స్ కూడా ఉంటాయి. పర్ ఎల్బీ రేటు ప్రకారం అది ఎంత వెయిట్ ఉంటే అంత రేట్ని పెట్టేస్తారు. నేను వీడియోకి స్టార్టింగ్లో చెప్పాను కదా $6 వరకు ఉంటుందని. అది జస్ట్ అప్రాక్సిమేట్ రేటు. $6 ఉండొచ్చు, 6 కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. సాధారణంగా $6 కంటే తక్కువ అయితే మాత్రం ఎప్పుడూ రాదు ఈ ప్యాకెట్లు. అంత ఎక్కువే ఫిల్ చేస్తారు వీళ్ళు. ఇక ఈసారి తెచ్చింది అయితే మాత్రం నాకు కొంచెం ఇంకా ఎక్కువే పడింది. అందులో ఉన్న అతి తక్కువ బరువుది పిక్ చేసుకుంటాను ఇప్పుడు కూడా. బరువు అంటే ఏదో పెద్ద వెయిట్ అయితే తగ్గిపోదు, ఒక చిన్నది తేడా వస్తుంది అంతే. 1 సెంట్స్లోనో 50 సెంట్స్లోనో తేడా వస్తుంది అంతే. ఇక ఇది తెచ్చుకున్నాను కదా, ఇది తడిగానే ఉంటుంది. మనం అలాగ తెచ్చి ఆ కవర్ తోటి ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే మాత్రం తొందరగా పాడైపోద్ది. ఈ విధంగా టిష్యూ పేపర్స్ కానీ లేదంటే మంచి క్లాత్ కానీ వేసుకొని చక్కగా ఇవన్నీ కూడా ఇలాగ స్ప్రెడ్ చేసి మనం ఎండబెట్టేసుకున్నామంటే ఒక గంటలోని మనకి డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఎయిర్ టైట్ బాక్స్లోకి ఒక టిష్యూ పేపర్ని వేసుకుంటే కనీసం మనకి కొన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఈ కాడలతో ఉన్న ఆకులు చాలా తక్కువ ఉన్నాయి, కాడలే మిగిలినాయి, ఆకులన్నీ సెపరేట్ అయిపోయినాయి. మనకు ఆ కాడల వెయిట్ కూడా వేసేస్తాడు ఇందులోనే. ఈరోజు నేను తెచ్చిన ఈ కరివేపాకు రేటు $7.10. పర్ ఎల్బీ రేటు 19.99 మధ్యలో ఉన్నది కదా అది. మనం ఒక ఎల్బీ తెచ్చుకున్నామంటే మాత్రం $20 అవుతుంది. ఇక నేను తెచ్చుకున్న ఈ కరివేపాకు వెయిట్ వచ్చి 0.355 ఎల్బీ. ఆ రేటుకి తగ్గట్టుగా మనకి $7.10 పడింది. ఇక నేను అన్నీ కూడా కాళ్ళు ఏరేసి పడేసాను. ఆకు అంతటినీ కూడా శుభ్రంగా ఇలాగ స్ప్రెడ్ చేసేస్తున్నాను. ఒక 1 అవర్ 1.5 అవర్లో డ్రై అయిపోతుంది అంతా కూడా. ఈ కరివేపాకు పని కంప్లీట్ చేస్తులోకి కార్న్ కూడా రెడీ అయిపోయింది. అది 10 మినిట్స్ అయిపోయిన తర్వాత బీప్ ఇస్తుంది. మనం ఇంట్లో ఎక్కడున్నా కూడా అది వినబడుతుంది. ఇందులో చేసిన మూలాన్ని 10 మినిట్స్లో అయిపోయింది. పొయ్యి మీద అయితే మాత్రం ఇంకా 20 మినిట్స్ 25 మినిట్స్ పట్టేస్తుంది. ఎందుకంటే మనం వాటర్ కూడా ఫుల్గా ఫిల్ చేసేస్తాం కదా ఇవి మునిగేలాగా. అవి వేడెక్కుతాకే 10 నిమిషాలు టైం పట్టేస్తుంది. తర్వాత ఉడకడానికి ఇంకో 10-15 నిమిషాలు పట్టేయడం వల్ల గ్యాస్ వేస్ట్ అయిపోతుంది, టైము వేస్ట్ అయిపోతుంది. ఇటువంటి స్టీమర్స్ కొనుక్కోవడం వల్ల మాత్రం చాలా ఉపయోగం ఇంట్లోకి. స్టీమర్లోంచి తెచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్కి అలా ఉంచేసాను. వేడివేడిగా పట్టుకొని తినలేము కాబట్టి ఒక 5 మినిట్స్కి అలా ఉంచేస్తే కొంచెం గోరువెచ్చగా అయిపోయింది. ఇప్పుడు నేను చాట్ పౌడర్ని రాస్తాను దాని మీద. చాట్ పౌడర్ని రాసుకొని తింటే చాలా బాగుంటుంది కార్న్. మీలో ఎవరన్నా ట్రై చేసి ఉండకపోతే మాత్రం ఒకసారి ట్రై చేసి చూడండి. వీక్ డేస్లో రోజులో మొత్తం మీద ఒక ½ అన్ అవర్ టు 1 అవర్ టీవీ చూస్తాను. వేరే ఛానల్స్ న్యూస్ లేకపోతే ఏదన్నా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటే అవి అలాగా చూస్తూ ఉంటాను. వీకెండ్స్లో మూవీస్ చూస్తాం సాధారణంగా. మూవీస్ కానీ ఎపిసోడ్స్ కానీ సీజన్స్ ఉంటాయి కదా, ఇంగ్లీషు హిందీ తెలుగు ఏవైనా కవర్ చేసేస్తూ ఉంటాము. మంచివి అంటే మాత్రం కంపల్సరీ చూస్తాము. వీక్ డేస్ అంటే సాధారణంగా ఇంకా మూవీస్ అవి పెట్టుకోము. మధ్యలో కరివేపాకుని ఇలాగా చేసుకున్నాను. ఎందుకంటే అడుగునున్న వాటికి కూడా నీరు ఉంటుంది కదా, అది ఆరకుండా అలా ఉండిపోద్ది అని చెప్పి మధ్యలో అలా చేసుకొని మళ్ళీ అలా వదిలేసాను. ఇక 2 గంటలు అలా వదిలేయడంతో మొత్తం డ్రై అయిపోయింది. ఇంకే ఆకుకి తడి అయితే లేదు. ఇక ఇప్పుడు నేను ఇందులోకి ఒక టిష్యూ వేసుకొని బాక్స్లోకి ఈ కరివేపాకు అంతటినీ కూడా అందులోకి వేసుకుంటున్నాను. అడుగున ఒక టిష్యూ వేసుకొని ఒక లేయరు కరివేపాకుని వేసుకున్న తర్వాత మళ్ళీ నేను ఇంకొక టిష్యూని యాడ్ చేసుకుంటున్నాను. ఈ కరివేపాకుని ఈ టిష్యూ మీద వేసేస్తాను. ఎందుకంటే మనకి మొదట ఇదంతా అవుతుల్లోకి అడుగుది చెమ్మ పట్టకుండా ఆ టిష్యూ కాపాడుతుంది. అందు గురించి ఈ విధంగా 2 లేయర్స్ లాగా వేసుకుంటే ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇంత కరివేపాకుని వైజాగ్లో కొనుక్కోవడానికి అయితే మాత్రం ₹20 ₹25 కంటే ఎక్కువ అవ్వదు. ఇక్కడ నేను కొన్న రేటు కన్వర్ట్ చేస్తే ₹590 అయినట్టు. ఇక్కడ వచ్చే ఇన్కమ్ని బట్టి చూస్తే ఇది రీజనబుల్ రేట్ అనే చెప్పాలి. ఇక కార్న్ తిన్న తర్వాత కరివేపాకు అంతా కూడా డబ్బాలో వేసి పెట్టేసిన తర్వాత కొంచెం డిష్ వాషర్ పని క్లీనింగ్ పనులు ఉంటే అవన్నీ కంప్లీట్ చేసాను.
డిన్నర్ గురించి నూడిల్స్ తయారు చేస్తున్నాను, మ్యాగీ నూడిల్స్. ఈ నూడిల్స్ కూడా చప్పగా లేకుండా నేను ఒక పచ్చిమిరపకాయని అలాగ సన్నంగా తరిగేసుకొని వేసుకుంటాను ఎప్పుడు కూడా. ఉల్లిపాయలు, క్యాప్సికమ్, క్యారెట్ తీసుకున్నాను. ఈ మ్యాగీ నూడిల్స్ ఇలాగ ఇన్స్టెంట్గా చేసుకోవడానికి బాగానే ఉంటాయి టేస్ట్, కానీ కారం ఉండదు అసలు. ఈ పచ్చిమిరపకాయలు కనుక యాడ్ చేసుకోకపోతే చిన్నపిల్లలకి చేసినట్టు ఉంటుంది ఆ నూడిల్స్. అందు గురించి కారాన్ని అయితే యాడ్ చేసుకుంటాం మేము. ఈ మ్యాగీ నూడిల్స్ 2 మినిట్స్ అంటారు, కానీ 2 మినిట్స్లో ఏం అవ్వవు. మనం వెజిటేబుల్స్ వేసుకోకుండా చేసినా కూడా 2 మినిట్స్లో అవ్వదు. ఉట్టి నీళ్లు వేడి చేసుకొని అందులో ఈ మ్యాగీ నూడిల్స్ వేసేసుకొని అందులో వీడిచ్చిన మసాలా పౌడర్ వేసుకున్నా కూడా 2 మినిట్స్ కంటే ఎక్కువే పడుతుంది. ఫ్యామిలీ ప్యాక్ తీసుకొచ్చాను, ఇది ఇండియన్ స్టోర్ నుంచి. 8 బ్లాక్స్ ఉంటాయి ఒక ప్యాకెట్లోని. ఇండియాకి ఇక్కడికి కంపేర్ చేసుకుంటే వీటి మీద మరీ అంత ప్రైస్ డిఫరెన్స్ అయితే కనిపించదు మనకి. మా ఇంటికి దగ్గరలోని ఒక 5 నిమిషాల దూరంలో జయలక్ష్మి దత్త యోగా సెంటర్ అని ఉంటుంది. అక్కడ రోజు ఏంటంటే కొంతమంది కలిసి లలితా సహస్రనామం చదువుతాము. నేను రోజు మోస్ట్లీ వెళ్ళడానికి ట్రై చేస్తాను. రోజు సాయంత్రం 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. 6:45 కల్లా నేను స్టార్ట్ అయ్యి వెళ్తాను. ఇక నాకు వీలైనప్పుడల్లా మాత్రం ఖచ్చితంగా వెళ్ళడానికి ట్రై చేస్తాను. మధ్య మధ్యలో ఎక్కడికన్నా వెళ్ళినా నాకు వీలు కాకపోయినా మానేస్తాను తప్ప ఎవ్రీడే ఖచ్చితంగా మాత్రం వెళ్ళడానికి ట్రై చేస్తాను. నేను నా నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడైనా ఆ వీడియోని కూడా యాడ్ చేస్తాను. అక్కడ యోగా సెంటర్ అది ఎలా ఉంటుంది ఏంటి అన్నది కూడా చూపిస్తాను మీకు. ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత అయితే మాత్రం నాకు టైం అంతా ఇలాగ అయిపోయింది. మార్నింగ్ టైము కొంచెం సేపు నేను వంట చేసుకుంటూ నా బ్లౌజు స్టిచ్చింగ్ కూడా చేసుకున్నాను. హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేస్తాను కదా, అది కొంచెం కంప్లీట్ చేయగలిగాను. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి, థ్యాంక్ యూ.